గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. హాయ్, ఐమ్ నిషిత. ఐమ్ పరశురామ్. సో పరశురామ్ గారు, ఫస్ట్ ఇప్పుడు ట్రైలర్ చూసిన వెంటనే మీ రియాక్షన్ ఏంటి? ఎలా ఉంది? ఓకే, నాట్ ఓకే, ఏంటి? అన్ప్రెడిక్టబుల్. ఎస్, ట్రైలర్ మనము అబ్జర్వ్ చేస్తే టీజర్ లో ఏదైతే చెప్పలేదో ట్రైలర్ కూడా సేమ్ స్టోరీ చెప్పలేదు, ఎక్కడ స్టోరీ చెప్పలేదు. కానీ ఒక డైలాగ్ లో మాత్రం స్టోరీ ఏంటో గెస్ చేసేలా ఆయన ఒక హింట్ ఇచ్చాడు. ఫస్ట్ డైలాగ్ ఉన్నది కదా, కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక ముద్ద వదిలేస్తే దానికి వచ్చే నష్టం ఏం లేదు, కానీ అది 1,00,000 చీమలకు ఆహారం. ఇదే ఆయన ఐఏఎస్ స్థానంలో ఉండే ఆయన విష్ ఇది. అంతే. దానికి అంటే ఈయన దానికి అడ్డుపడడానికి ఎస్.జే. సూర్య వీళ్ళ గ్యాంగ్ అంతా ఉన్నది. నాకు కూడా కొంచెం ఇవ్వండి అన్నట్టుంది. అంతే. మొత్తం మీద ట్రైలర్ లో ఆయన కరప్టెడ్ ఐఏఎస్ లేకపోతే కరప్టెడ్ అని చూపిస్తున్నారా? కాదు, అంటే ఈయన కరప్టెడ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళపైన ఈయన యుద్ధం చేస్తుంటారు అనమాట ఐఏఎస్ ఆఫీసర్ గా. అదే కరప్టెడ్ వాళ్ళపైన యుద్ధం చేస్తున్నారు. అంటే ఐఏఎస్ పేదల పక్షం, పేదలు అండ్ పూర్ వీళ్ళ తరఫున ఈయన మాట్లాడుతుంటాడు. ఓవరాల్ గా చూసిన తర్వాత ఈ ఫస్ట్ పార్ట్ కాకుండా మొత్తం చూసిన తర్వాత మీకు ఏమర్థమైంది అంటే, ఇందులో ఐఏఎస్ గా వచ్చాడు, ఐపీఎస్ గా వచ్చాడు, ఇంకా ఒక రూరల్ గా ఇంకొకటి ఉంది, అండ్ ఇన్ని కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చూసిన తర్వాత ఏమైనా కొంచెం హింట్ అనిపిస్తుందా స్టోరీ గురించి? మెయిన్ ఏంటంటే మనకు ట్రైలర్ లో చూపెట్టినట్టే ఆయన ఫస్ట్ స్టూడెంట్ ఉంటాడు. స్టూడెంట్ ఉన్నప్పుడు ఆయనకు యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉంటాయి, అదంతా ఆయన బాస్కెట్ బాల్ ఆడము, దాని తర్వాత ఆయన ఐపీఎస్, ఆ తర్వాత ఐఏఎస్ నుంచి వెళ్ళి ఈయన ఎప్పుడైతే ఈ సొసైటీకి వచ్చిన తర్వాత ఈ ఇష్యూస్ అన్ని చూస్తాడు, అప్పుడు ఈయన బ్యాక్ డ్రాఫ్ లో ఏంటంటే ఆయన బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది. రామ్ చరణ్ కి ఈయన ఐఏఎస్ కి వాళ్ళ ఫాదర్ పొలిటికల్ పార్టీ పెడతాడు. పార్టీ పెట్టిన తర్వాత వాళ్ళ ఫాదర్ కి ఏదో జరిగిపోతుంది, అన్ప్రెడిక్టబుల్ గా ఏదో జరుగుతుంది. దాని తర్వాత ఆ పార్టీని శ్రీకాంత్ ఓన్ చేసుకుంటారు. ఓన్ చేసుకున్న తర్వాత ఆ పార్టీ పైన ఎస్.జే. సూర్య ఉన్నారు కదా, ఆయన ఇంకో పార్టీ పెట్టి అది అంటే ఆయననే లీడ్ అయ్యి ఆయన సీఎం అంటే అతను చెప్పాడు నేనే ఆంధ్రప్రదేశ్ కి సీఎం అని. సో ఇది మొత్తం మీద కంప్లీట్ గా దీన్ని బట్టి వస్తే ఇది పొలిటికల్ గేమ్. ఈ పొలిటికల్ గేమ్ లో రామ్ చరణ్ గేమ్ చేంజర్ గా ఉండబోతున్నారు. సో ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి, అది ఆయన తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం మొత్తం సినిమాని ఎలా మార్చింది అనేదే నాకు తెలిసి సినిమా పాయింట్. నాకు తెలిసి ఇప్పుడు నేను కనెక్ట్ చేసుకోగలుగుతున్నాను ఈ డాట్స్ ని. అండ్ మనం కియారాకి చూసుకున్నా అండ్ అంజలికి చూసుకున్నా, ఆ క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది మీకు? నాకు కియారా అయితే చాలా షార్ట్ గా పెట్టారు, నాకు అర్థం కాలేదు ఫస్ట్ థింగ్. బేసిక్ ఏంటంటే ట్రైలర్ లో అయితే వాళ్ళ గురించి పెద్దగా చూపించలేదు, ఇక సినిమాలో రివీల్ చేస్తారు కావచ్చు. అండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది మీకు? బీట్స్ కానీ మ్యూజిక్ కానీ రిపీటెడ్ గా అనిపించిందా లేకపోతే చాలా ఫ్రెష్ ఇచ్చిండు తమ్మను? మ్యూజిక్ చాలా ఫ్రెష్ ఇచ్చిండు. ఫస్ట్ పాటలు కూడా అంతే చాలా ఫ్రెష్ ఉన్నాయి. తమ్మను అంటే ఏదైతే మనకు తమ్మనుకు ఒక ఉన్నది కదా, స్టాంప్ ఉన్నది కదా, ఆ డ్రమ్స్ కొడుతున్నారు అట్లా లేకుండా ఇందులో మాత్రం చాలా ఫ్రెష్ ఉన్నాయి సాంగ్స్ కూడా. ఎస్. ఇంకా మెయిన్ గా మనకు శంకర్ సినిమా అంటే అందరికి తెలిసిందే, ఆయన లెక్చర్ ఇస్తారు అన్నట్టు, అంటే ఏదైనా ఒక సోషల్ ఇష్యూ తీసుకొని దానిపైన ఆయన డ్రామా నడిపిస్తుంటాడు. దీంట్లో డ్రామాతో పాటు ఖచ్చితంగా పెద్ద ట్విస్ట్ ఉంటది, అదే ఆయన అంటున్నారు కదా అన్ప్రెడిక్టబుల్ అని. ఆ ట్విస్ట్ ఏంది అనేది అంటే మన ఇంత ముందుకు మన సినిమాలో ఒకే ఒకటి సినిమాలో ఒకరోజు సీఎం అవుతాడు కదా, అట్లా ఇంకా చాలా అపరిచితుల్లో ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, ఇందులో కూడా కంపల్సరీ ఏదో బిగ్ ట్విస్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు కార్తిక్ సుబ్బరాజు దీని రైటర్, సో ఆయన తీసిన సినిమాలు కూడా ఇంత ముందుకు చాలా సోషల్ మీద చాలా సోషల్ కాజెస్ మీద ఉంటాయి. సో దీంట్లో కూడా కంపల్సరీ అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నాకు ఈ హెలికాప్టర్ లో వచ్చే సీన్స్, కత్తి పట్టుకొని లుంగి కట్టుకొని బనీని వేసుకొని, అది నాకైతే అర్థం కాలేదు. ఎగ్జైట్ అవుతున్నాయి కదా, అంటే ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి కానివ్వండి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానివ్వండి, హెలికాప్టర్ ఎవరు ఇస్తారు? ఇవ్వరు, కానీ సినిమా చూడాలి మరి. అన్ప్రెడిక్టబుల్. ఇక మీరు లాస్ట్ టైం రిపబ్లిక్ సినిమా చూసారా? రిపబ్లిక్ సినిమాలో ఆయన సాఫ్ట్ ఐఏఎస్, రమ్యకృష్ణ ఆమె పొలిటికల్ పర్సన్. సో ఇక్కడ ఏంటంటే ఎస్.జే. సూర్య ఆయన అగ్రెసివ్ పొలిటికల్ పర్సనే, కానీ ఐఏఎస్ గా ఉన్న రామ్ చరణ్ కూడా ఇందులో మాసివ్ అంటే ఫుల్ అగ్రెసివ్ ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో కంపల్సరీ అంటే ఆ స్టోరీ కొంచెం అనిపించినా గానీ ఇది నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందని అర్థమవుతుంది. సో ఓవరాల్ గా ఈ ట్రైలర్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఓవరాల్ గా ఇది కంపల్సరీ సంక్రాంతి బ్లాస్ట్, గేమ్ చేంజర్. సో ఈ 10th జనవరికి రిలీజ్ అవబోతోంది థియేటర్స్ లో. సో వెళ్ళాలి, చూడాలి, అండ్ దెన్ వెళ్ళిన తర్వాత విల్ రివ్యూ ఇట్ అగైన్. ఆ సినిమా ఎలా ఉంది అని చెప్పేసి విల్ రివ్యూ ఇట్ అగైన్. సో మీన్ వైల్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రావ్స్ అండ్ ఫిల్మ్స్.